అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉంటాయి? రిలేషన్ విషయంలో ఎలా ఆలోచిస్తారు? అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారు వాళ్ళ పార్ట్నర్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. అప్పుడే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందండి. ఈ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాటమ్ ఆఫ్ ద పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటారండి. మీ పార్ట్నర్ ఏ విషయమైనా కూడా బ్యాలెన్స్డ్గా థింక్ చేస్తారు. తన లైఫ్లో రిలేషన్ అయినా ఫ్యామిలీనైనా ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉంటారండి. కానీ మీ పర్సన్ అయితే తన బిహేవియర్ ఇన్మెచ్యూర్డ్గా ఉంటుంది. తన ఆలోచనలు కూడా అంటే మీ పర్సన్ ఏజ్లో పెద్దగా అయినా తన ఏజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ తన తక్కువ ఏజ్ అంటే 10 ఇయర్స్ తక్కువ వాళ్ళలాగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తారండి. మీ పార్ట్నర్ ఆలోచనలు ఇన్మెచ్యూర్డ్గా ఉంటాయండి. చాలా చిన్న వయసు వారిలాగే థింక్ చేస్తారు. అంటే మీ పార్ట్నర్ కొత్తగా ఆలోచిస్తారండి. ఏదైనా కూడా ఒక యంగ్గా ఆలోచిస్తారు. తన థాట్స్ కూడా యంగ్గానే ఉంటాయండి. తను ఎక్కువగా న్యూ టెక్నాలజీ గురించి వారి ఆలోచనలు కూడా కొత్తగా ఆలోచించడం అంటే అది సక్సెస్ అయినా అవ్వకపోయినా మీ పార్ట్నర్ అయితే కొత్తగా ఆలోచించాలి, ఏదైనా కొత్తగా చెయ్యాలి అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటారండి. మేబీ అందుకే మీ పార్ట్నర్ తన ఇన్మెచ్యూర్డ్ డిసిషన్ వల్ల, తన ఇన్మెచ్యూర్డ్ ఆలోచనల వల్లే కొంచెం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారండి. తన ఆలోచన వల్లే తన డిప్రెషన్ కూడా ఉంటుంది తనకి. తన ఇన్మెచ్యూర్డ్ ఆలోచనల వల్ల మీ పార్ట్నర్ ఆలోచనలకి కొంచెం సక్సెస్ అనేది తక్కువ ఉంటుందండి. సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు తన ఆలోచనలు. అలా ఉంటుందండి మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు. తన నాలెడ్జ్ అలా ఉంటుంది. అంటే చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటారండి. తన ఏజ్కి తగ్గట్టు ఆలోచనలు మీ పార్ట్నర్ అయితే చేయరండి. మీ పార్ట్నర్ మాట్లాడే మాటలు అంటే మీ పార్ట్నర్కి మాట్లాడే విధానం కూడా తెలియకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఎదుటివారి హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఎదుటివారు మీ పార్ట్నర్ మాటలకు బాధపడుతూ ఉంటారండి. ఎందుకంటే మీ పార్ట్నర్కి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలియక జగులవుతూ ఉంటారండి మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ తన ఆలోచనలతో భయపడుతూ ఉంటారండి. అంటే తను ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ విధంగా ఆలోచించినా కూడా మీ పార్ట్నర్కి భయం వేస్తూ ఉంటుందండి. అంటే తను తీసుకున్న ఆలోచనలు తనకి ఒక అలజడినైతే కలిగిస్తుందండి. ఎందుకంటే ఇది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉంటారండి. ఎందుకంటే మీ పర్సన్‌కి కూడా తెలుసు తన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు. నేను ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయం నాకు తెలియదు సరిగ్గా అని మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తూ ఉంటారండి ఎక్కువగా.
మీ పార్ట్నర్ ప్రతి చిన్ని విషయానికి మేబీ రిలేషన్ లేదంటే ఫ్రెండ్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్, ఈ కెరియర్ విషయం ఏ విషయంలో అయినా కూడా మీ పార్ట్నర్ తన ఆలోచనలు కూడా ఇన్‌మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారండి. మీ మధ్య చిన్న చిన్న డిస్కషన్ జరిగినా లేదా ఏదైనా ఆర్గ్యూ జరిగినా వెంటనే మీ పర్సన్ హర్ట్ అవుతారండి. చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పాను గదా! మీ పర్సన్ వెంటనే హర్ట్ అవుతారు. మీ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటారండి. అప్పటికప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. తన లైఫ్‌లో ఏది జరిగినా కూడా అది దేవునికే వదిలేయాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తారండి. తన ఆలోచనలు అన్నీ కూడా చాలా ఎమోషన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా తనకి మీ పర్సన్‌కి ఏది సెట్ చేసుకోవాలి, ఏది డిసైడ్ అవ్వాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది పర్టిక్యులర్‌గా అయితే మీ పర్సన్‌కయితే తెలీదండి. మీ పర్సన్ ఏమిటంటే తను తీసుకునే నిర్ణయాలు స్టెబిలిటీ ఉండదండి. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు. మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఉన్నా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీ పర్సన్ ఒక నిర్ణయం అనేది తీసుకోలేరండి. ఒకవేళ తీసుకున్నా ఆ నిర్ణయంలో స్టెబిలిటీ రాదు. అందుకే మీ రిలేషన్స్ కూడా ఒక్కొక్కసారి లెస్ కాంటాక్ట్ అలా బ్రేకప్ అవుతూ ఉంటాయండి. అంటే మళ్ళీ కలుస్తాయి. కానీ ఎక్కువగా లెస్ కాంటాక్ట్ అవుతూ ఉంటదండి. కొన్ని రోజులు మాట్లాడడం, కొన్ని రోజులు మాట్లాడకపోవడం, అలగడం ఇలాంటివన్నీ మీ పార్ట్నర్ అయితే చేస్తారు. తనకి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడం కూడా మీ పర్సన్‌కైతే రాదండి. తెలియదు. కానీ మీ పర్సన్‌కైతే లవ్ చాలా ఉంటుందండి. మీ పర్సన్‌కి లవ్ అయితే చాలా ఉంటుందండి. మీ పర్సన్ ఎవరిని లవ్ చేసినా కూడా చాలా జెన్యూన్‌గా లవ్ చేస్తారు. ఎవరిపై ప్రేమ చూపించినా కూడా తన ప్రేమ చాలా నిస్వార్థంగా ఉంటుందండి. ఏ కల్మషం ఉండదండి మీ పార్ట్నర్ విషయంలో. మీ పార్ట్నర్ తన మనసు చాలా ప్యూరిటీ నిర్మలంగా ఉంటుందండి. మీ పార్ట్నర్ మనసు చాలా తన ఆలోచనలు ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచించినప్పటికీ, మీ పార్ట్నర్ ప్రేమ విషయంలో, ఎమోషన్స్ విషయంలో, ఏ విషయంలో అయినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. స్ట్రాంగ్‌గా నిలబడతారు. చిన్ని చిన్ని గొడవలు, చిన్ని చిన్న అలకలు ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్‌గా నిలబడతారండి. రిలేషన్ విషయంలో స్టెబిలిటీ ఉంటుందండి. మీ పర్సన్ భయపడుతూ ఉంటారండి. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఆలోచించే విధానానికి కూడా తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది చేయడానికి కూడా భయపడుతూ ఉంటారండి మీ పర్సన్. మీ పర్సన్ ఎంత తెలివి తక్కువగా ఆలోచించినప్పటికీ కూడా తన కెరియర్ వైపులో అయితే తన కెరియర్ విషయంలో అయితే ఒక సక్సెస్ అయితే పొందుతారండి. ఎందుకంటే మీ పర్సన్ చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వల్ల మీ పార్ట్నర్ చాలా జెన్యూన్‌గా ఉంటుందండి. తన లవ్ అయినా ఏదైనా కూడా చాలా జెన్యూన్‌గా లవ్ చేస్తారు. ఏ కల్మషం ఉండదు మీ పార్ట్నర్‌కి. మీ పార్ట్నర్ ఒక్కసారి ఎవరినన్నా ఇష్టపడితే లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి అని అనుకుంటారండి మీ పార్ట్నర్. తన ఫ్యామిలీని మాత్రం హ్యాపీగా చూసుకోవాలి. నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోవాలి. నా ఫ్యామిలీని నేను గ్రోత్ చేసుకోవాలి. నా ఫ్యామిలీ, నా కెరియర్ అన్నీ నాకు ఇంపార్టెంట్. అన్నిటిని నేను బాగా చూసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారండి. మీ పర్సన్‌కి
రిలేషన్ నుంచి అయినా, ఫ్రెండ్‌షిప్ నుంచి అయినా, మరి ఎనీ రిలేషన్, ఏ రిలేషన్ నుంచి అయినా కూడా వాళ్ళని ఇష్టపడిన వాళ్ళని మీ పర్సన్ ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలి వెళ్ళడానికైతే అస్సలు ఇష్టపడరండి. తన ఆలోచనలు ఇన్‌మెచ్యూర్డ్‌గా ఉన్నప్పటికీ కూడా తన లవ్ అయితే చాలా ప్యూర్‌గా ఉంటుందండి. మీ పార్ట్నర్ లవ్ విషయంలో అయితే ఎప్పటికీ కూడా ఎండ్ చేయరండి. ఒక్కసారి మీ పార్ట్నర్ ఏదైనా ఎవరినైనా ఇష్టపడితే లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంటారండి. వాళ్ళని ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉంటారు. వాళ్ళని ఎప్పుడు ఎలా సంతోషపెట్టాలి, ఎప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా వాళ్ళ రిలేషన్‌లో హ్యాపీగా ఉంచుకోవాలి. వాళ్ళ రిలేషన్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారండి. రిలేషన్ అయితే ఎప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఎండ్ చేయరండి. మీ పార్ట్నర్ రిలేషన్ విషయంలో అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆలోచనలు తన నిర్ణయాలు అంత స్ట్రాంగ్‌గా లేకపోయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ రిలేషన్ విషయానికొచ్చేసరికి అది ఏ రిలేషన్ అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉంచుకోవాలని, చాలా సంతోషంగా తన పార్ట్నర్‌ని చూసుకోవాలని అయితే మీ పార్ట్నర్ అనుకుంటారండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎవరికైతే రెజొనేట్ అయ్యిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు ఎంతమందికి రెజొనేట్ అయ్యిందో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.